Shalom. Today, what God is speaking with you, my friend. దేవుడు తన యొక్క నామంలో నేను మీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాను అని దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మీతో ప్రమాణం చేస్తున్నారు. తన యొక్క వాక్యము ద్వారా ద బుక్ ఆఫ్ చాప్టర్ ఫిలిప్పీన్స్ 4:19 ఏం చెప్తుంది, అది ఏం సమాధానం ఇస్తుంది, మీతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడింది మీకు ఏమర్థమవుతుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. బట్ మై గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హీస్ రైచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను తీరుస్తాను తన యొక్క మహిమలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన కుమారుడు కొరకు ఆ కుమారుని పెంచి పెద్ద చేసిన ఆ యొక్క కుమారుడిని చదివించడం కొరకు కష్టపడుతుంటాడు. ఆ తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్ద చేసినప్పుడు అతని చదువుల కోసమై నిమిత్తమై బహుదారుణంగా కష్టపడి పెంచి పెద్ద చేస్తున్నప్పుడు అతనికి డబ్బు అవసరపడుతుంది. ఆ డబ్బు కోసం వీళ్ళు ఏ కూలి పనులు చేయడానికైనా సిద్ధపడ్డారు, చేశారు, కష్టపడ్డారు. వారి యొక్క నామాలు ఘనపరచబడ్డం కొరకు చేయరు. వారు ప్రేమతో చేస్తారు కాబట్టే అతని జీవితంలో ఫలమును చూశారు. వారు ఆ బిడ్డను లవ్ చేశారు. ఆ కన్న తల్లిదండ్రులు ప్రేమతో పెంచి పెద్ద చేసినందుకు గాను అతను మంచిగా చదువుకున్నాడు. అతని స్టడీస్ని బట్టి అతని నామం, వాళ్ళ తల్లిదండ్రుల నామాలు ఘనపరచబడ్డాయి. మంచి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు మంచి శాలరీస్ ఉంటాయి, ధనం ఎక్కువగా రావడం ఉంటుంది, డబ్బు. అలా పేరు ప్రఖ్యాతులు ఆ యొక్క బిడ్డకు రావడం వల్ల వారి తల్లిదండ్రులు నామాలు తన వల్ల ఘనపరచబడ్డాయి. ఒక తండ్రి యొక్క నామం ఘనపరచబడే తన కుమారుడు కుమార్తె వల్ల ఘనపరచబడతారు. వాళ్ళని అంత కష్టపడి పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళ నామాలు ఘనపరచబడ్డాయి తన కుమారుడి ద్వారా. అలాగే దేవుడైన యేసుక్రీస్తు గారు నీతో మాట్లాడినప్పుడు నీకు తన వాగ్దానం ద్వారా మాట్లాడతారు. తను నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే తన రక్తాన్ని నీ కోసం చెందించాడు. నీకు విడుదల ఇచ్చాడు నీ పాపాలకు ప్రతిగా. తన నామం మహిమపరచబడడం కోసం నీకు ఇవ్వలేదు. నిన్ను ప్రేమించాడు కాబట్టే తన రక్తాన్ని పెట్టాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే అన్నీ ఇవ్వడానికి ముందుకొచ్చి అన్ని ప్రేమతోనే నీకు అన్నీ కూడా నువ్వు అడిగిన వెంటనే, అడగక మునుపే నీ అవసరతను తీర్చే దేవుడు. దేవునికి ప్రార్థన చేసి చూడండి. మీరు మీ యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. తన యొక్క నామం ఘనపరచబడుతుంది మీ వల్ల. ఎలా అంటే, మీరు ఎంతగా ఎదుగుదల ఉంటుందో మీ జీవితంలో, ఎంత ఎదుగుతారో అంతగా దేవుని నామం మీ ద్వారా మహిమపరచబడుతుంది. ఒక కన్న తండ్రి యొక్క నామం తన కుమారుడు ఎదిగినప్పుడు ఎలాగ ఘనపరచబడుతుందో, ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చినప్పుడు ఆ బిడ్డలో ఎలాంటి ఎదుగుదల ఉంటుందో, ఒక తల్లి తన బిడ్డకు పాలియకపోతే ఎలాంటి పోలియో లాంటి వ్యాధులు రావడం, కాళ్ళు పడిపోవడము, సరిగా అంగవైకల్యం కలిగి ఉండడము, రకరకాల వ్యాధులు కలిగి ఉండడం ఉంటుంది. ఒక తల్లి యొక్క పాలు పిల్లలకు అందకపోవడం వల్ల తల్లి యొక్క పాలు పిల్లలకు ఎంతగా ఉన్నతంగా ఉంటాయో, ఎంత శ్రేష్ఠతనంగా ఉంటాయో, అలాగనే ఒక తండ్రి యొక్క సహాయం కూడా అంత ఉన్నతముగా తన యొక్క కుమార్తెలకు ఉంటుంది, ఎదుగుదలకు. లవ్ యువర్ పేరెంట్స్, మై ఫ్రెండ్. God give you what you need. Ask God. God can give you. He loves you. God bless you, my friend.